శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సినిమా వాళ్ళు ఎక్కువగా ఎందుకు సార్ యాంటీ హిందూగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారి వ్యాఖ్యలు ఏ కోణంలో చూడాలి మనం? అంటే బేసికల్‌గా మనకి ఏమైపోతుందంటే మన సీజే సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు. ఒక కేసు విషయంలో మాట్లాడుతూ నీలాగా చాలామంది మన దేశంలో పనిపాటు లేకుండా నిరుద్యోగులై అంటే ఫేక్ డిగ్రీలు పెట్టుకొని లా లా లోపలికి ఎంటర్ అయిపోయి లీగల్ స్ట్రీమ్‌లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు అడ్వకేట్‌లో, జడ్జిలో ఏదో అయిపోయారు. అలా కాక్రోచెస్ లాగా ఇప్పుడు కాక్రోచ్ అని ఎందుకంటాం మనము? బొద్దింక అనేది డ్రైనేజ్ త్రూ చిన్న చిన్న బొక్కల నుంచి వచ్చేసి మన ఇంట్లో తిరుగుతూ ఉంటది. ఇట్స్ యాంటీ సోషల్ లాగా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలా మీలాగా చాలా మంది వచ్చేసి మీడియాలోకి ఎంటర్ అయిపోయారు. చాలా పవిత్రమైన వృత్తులలోకి నీలాగా కాక్రోచెస్ చాలా మంది ఎంటర్ అయిపోయారు అని చెప్పారు పాపం. అది వీళ్ళు వక్రీకరించేసి నిరుద్యోగులందరినీ కాక్రోచ్ అన్నారు, నిరుద్యోగులందరినీ కాక్రోచ్ అన్నారు అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి స్టార్ట్ చేశారు. అలాంటి కాక్రోచ్ జనతా పార్టీకి వీడు ప్రధానమంత్రి అభ్యర్థిలాగా పోటీ చేస్తున్నాడు వీడు ప్రకాష్ రాజ్ గాడు. నేను ఎందుకు అట్లా అంటున్నానంటే నాకు అతనంటే చాలా గౌరవం. కానీ ఎప్పుడైతే సనాతన ధర్మంలో అది నా రాముడు గురించి మాట్లాడో ఆడెవడైనా సరే ఆడి ఎదవ. ప్రకాష్ రాజ్ గారు ఒక ఎదవ, వాడికి పనిపాట లేదు. వాడికి దమ్ముంటే అయోధ్యలో కూర్చొని మాట్లాడమని చెప్పండి అదే మాట. కేరళలో అంతా లెఫ్టిస్టులు ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడాడు. వాడి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట చెప్పించి కొడతారు. ఎందుకంటే నువ్వు ఒక దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు రాముడికి లక్ష్మణుని అంత చీప్గా మాట్లాడతాను. నీకు ఎంత ధైర్యం రా నువ్వు అట్లా మాట్లాడతావు? నువ్వు అసలు మనిషివేనా? నీకు దమ్ముంటే నువ్వు ప్రాఫెట్ మొహమ్మద్ గారి గురించి, అల్లా గారి గురించి మాట్లాడు, అదే మాట మాట్లాడు. రాముడేమో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. ఓకే, రాముడేమో నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వచ్చారు, లక్ష్మణుని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని మాట్లాడా. మరి జీసస్ క్రైస్ట్కి అసలు ఇండియాకే సంబంధం లేదు కదా. జీసస్ క్రైస్ట్కి ఇండియాకే సంబంధం లేదు కదా. మరి వాళ్ళ అమ్మ జీసస్ క్రైస్ట్ మొక్కితే ఈడు ఎట్లా వాళ్ళ అమ్మ నమ్మకం గురించి మాట్లాడాడు? ఆయన అసలు ఎక్కడో వేరే దేశస్తుడు కదా. ఆయన అసలు మన దేశానికే సంబంధం లేదు కదా. ఈ రెండు మతాలకి మన దేశానికే సంబంధం లేదు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడ్డాడు? తిరుపతి లడ్డు గురించి అడిగి కావాలి, నార్త్ సౌత్ గురించి మాట్లాడాలి, హిందీ గురించి కావాలి, అన్నిటి గురించి ఇడికే కావాలి. ఈడేదో పెద్ద పోటుగాడు అయినట్టు మళ్ళీ ఐరన్ లెగ్ అని అంటే ఐరన్ లేడీ ఇందిరాగాంధీని అంటారు, ఈడు ఐరన్ లెగ్ అట్లా. ఈడట ఈడు పాదం పెట్టాడు బీఆర్ఎస్ మసి. ఈడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకుంటా, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మసి. ఈడు ఒక ఐరన్ లెగ్ గాడు. ఈడు అక్కడికి పోయి లెఫ్టిస్ట్లను సపోర్ట్ చేసుకుంటూ బట్టే వాళ్ళు మసి కాంగ్రెస్ వచ్చింది. ముందు ఫస్ట్ ఈడు దరిద్ర పాదాన్ని కడుక్కోమని చెప్పిపోయేదన్న నదిలో. ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? నిన్నెవ్వడేం చేయట్లేదనే కదా. అసలు నాకైతే నిజంగా చెప్తున్నా, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళకి మళ్ళీ రివర్స్ కొడుతుందండి. అట్లాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. నువ్వు ఒక ఖచ్చితంగా అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లక్కీగా అందరు చాలా భక్తి ఉన్నవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, కళ్యాణ్ బాబు కానీ, చరణ్ కానీ, వీళ్ళందరూ రామ్ మందిర్ దానికి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు. ఎంతోమంది రామ్ మందిర్కి అప్పుడు నిధి సంకలనానికి డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కంపల్సరీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అనేది నేను అంటా. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి వాడిని. అసలు రమిత్ నువ్వు చెయ్యకరా, నువ్వు ఎట్లా అంటావు, మా దేవుడిని నువ్వు అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారని బ్యాన్ చేయాలి అట్లాంటి వాళ్ళని. అతనే కాదు ఎవరైనా సరే, ఏ మతం గురించి అయినా, ఏ దేవుడి గురించి అయినా అట్లా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్ గా బ్యాన్ చేసేయాలి అక్కడి నుంచి. వాళ్ళకి అర్హత లేదు ఉండడానికి. కించపరచకూడదు. నువ్వు నీకు నచ్చకపోతే నచ్చలేదు, నో ప్రాబ్లం. కానీ నువ్వు వాళ్ళ గురించి జోకులు వేసుకుంటూ చిల్లర కమెంట్లు చేసుకుంటూ గెటాన్ అయిపోతానంటే కుదరదు బాస్, కుదరదు. అందుకే ప్రకాష్ రాజ్ గారు మా అప్పుడు పోటీ చేసినప్పుడు ఓడిపోతే నేను చాలా ఆనందించా. నాకు బాధ ఏంటంటే చిరంజీవి గారు, నాగబాబు గారు సపోర్ట్ చేశారు, అయినా కానీ ఓడిపోయాడని బాధ ఉన్నా. అట్లా హిందూ వ్యతిరేకి గెలవకూడదు అసలు అనేది నా కోరిక. ఆడు గెలవకూడదు అసలు, ఆడు అసలు ఉండకూడదు. మన సినిమాలో ఎవరు ఆడికి అసలు ఛాన్సే ఇవ్వకూడదు. నువ్వు న్యూట్రల్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఓపెన్ గా చెప్తారు నేను దేవుడిని నమ్మను అని చెప్పి. దేవుడిని నమ్మను అనే వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామే. ఎక్కడ మనం నువ్వు దేవుడిని నమ్మను అంటావా? లేదు. నువ్వు దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఎవరైనా సరే మనం ఖండించాలి. వాళ్ళకి అసలు మనం ఆపర్చునిటీ ఇవ్వకూడదు. అండ్ వాళ్ళని ఆపర్చునిటీ ఇస్తే మనమే ఎంకరేజ్ చేసినట్టు కదా వాళ్ళని. మనమే ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళని. ఓకే, ఇంకా మాట్లాడరా నువ్వు మా దేవుళ్ళ గురించి వ్యతిరేకంగా, మేము నేను సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టే కదండి. అది కరెక్ట్ కాదని అంటారు. నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ఏం చేసిందంటే మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఆర్ఎస్ఎస్ అంటే ఏంటండి అసలు? దాని ఫుల్ ఫామ్ ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంటే ఏంటి? దేశం యొక్క రాష్ట్రీయ అంటే దేశహితం కోసం, స్వయం సేవక్ అంటే వాళ్ళంతటా వాళ్ళుగా పనిచేసే ఒక సంఘం అని అర్థం. కరెక్ట్. వాళ్ళు ఏం చేశారు అని అంటున్నారు కదా. కేరళలో అప్పుడు భయంకరంగా ఫ్లడ్స్ వచ్చాయి. అవునా? మనకి అది నేను చెప్పింది కాదు, కేరళ మీడియా వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం. ఆ రోజు కమ్యూనిస్టులు కనపడలేదు, ఆ రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు కనపడలేదు, కాంగ్రెస్ వర్కర్లు ఎవడూ కనపడలేదు.
ఆ రోజు ఆ వరద నీటిలో దిగి అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అందించడం దగ్గర నుంచి సహాయక చర్యలు చేపట్టినటువంటి ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓకే. ఏం చేశారు అంటే నేనేం చెప్పలేను. ఓకే. కోవిడ్ అప్పుడు కూడా ఎంతో మందికి, కొన్ని వేల మందికి వీళ్ళు ఫుడ్ అందించారు. ఆ క్వారంటైన్లో ఉంటే వీళ్ళ అనుబంధ సంస్థలు వాళ్ళకి ఆ క్వారంటైన్ సెంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళని చూసుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్స్ అంటే ఆర్ఎస్ఎస్ ఒకటే కాదండి, సేవా భారతి, ఆరోగ్య భారతి, సంస్కృత భారతి, ఓకే. రాష్ట్రీయ ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఒకటి ఉంది, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవికా సమితి అని చెప్పి లేడీస్ వింగ్ ఒకటి ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక చెట్టు, దానికి ఎన్నో శాఖలు ఉన్నాయి. ఓకే. ఆ శాఖల్లో విస్తృతంగా ఎన్నో సేవలు చేస్తున్నారు వాళ్ళు, కానీ ఇవి బయటికి ఎక్కువ రావు. ఈ మధ్య వాళ్ళు మీడియాలోకి వచ్చి కొన్ని ఓపెన్గా చెప్తున్నారు తప్పించి వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇన్నేళ్లుగా. ఓకే. అది మనకి తెలియదు, ఈ మధ్య తెలుస్తున్నాయి అంతే. ఓకే. కోవిడ్ అప్పుడు ఐ థింక్ ట్విట్టర్ సిఇఓ అనుకుంటా, అప్పుడున్న ట్విట్టర్ సిఇఓ హైయెస్ట్ డొనేషన్ చేసింది ఎవరికి అంటే సేవా భారతికే. ఓకే. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అదొక్క సంస్థనే నేను నమ్ముతా, మీద వాళ్ళని నమ్మను అని చెప్పి ఆయన దానికి చేశారు. సార్ ఆర్ఎస్ఎస్ దేశానికి ఏం చేసింది అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అని ఒక ప్రధానమంత్రిని అందించింది, లాల్ కృష్ణ అద్వానీ గారు లాంటి ఒక హోమ్ మినిస్టర్ని అందించింది, నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి ఒక గొప్ప ప్రధానమంత్రిని, అమిత్ షా గారు అని చెప్పేసి ఒక గొప్ప హోం మంత్రిని, వాళ్ళందరిని అందించింది ఆర్ఎస్ఎస్ అండి. వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. ఇంకేం అందించాలి ఆర్ఎస్ఎస్?